ప్రాంతాల్లో ఆయన తిరుగుతూ ఉంటే ఇప్పుడు తొక్కి పెట్టి నార తీస్తాం అన్నటువంటి నాయకుడు ఎక్కడికి వెళ్తున్నాడండి మధ్య మధ్యలో? ప్రజలు కనిపెట్టుకొని ఉండాలి కదా, ప్రజలకు కదా మీరు డైరెక్షన్ ఇవ్వాల్సింది. ఈ ఏం డైలాగులు ఇవి? సినిమా డైలాగులు బ్రహ్మాండ జగన్మోహన్ రెడ్డి గారు, వాసుదేవన్ గారు, నేను ప్రత్యక్ష సాక్షిగా చెప్తున్నాను, ఆయన 1:25 1:35 జరిగిన ప్రెస్ మీట్ లో ఎక్కడ కూడా రఫా రఫా అనే డైలాగ్ లేదండి. ఒక సీనియర్ జర్నలిస్ట్, ఇదిగో నా దగ్గర సెల్లో ఒక అంశం ఉంది, ఈ సెల్ మీకు చూపిస్తున్నాను, ఇతను తెలుగుదేశం మెంబర్షిప్ ఉన్న కార్యకర్త. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆ కార్యకర్త ఎస్సీ ఉండే, చనిపోయినాడు ఎస్సీఏ. చాలా పిటి. అభిమానంతో అతను తెలుగుదేశం కార్యకర్త ఎవరో ఇచ్చినటువంటి లేకపోతే తనదించుకున్నటువంటి ఒక ప్లే కార్డ్ని చూపించి ఆ ప్లే కార్డులో రాసిన దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విలేకరి వినిపిస్తే ఏమి రాస్తుంది అని అడిగితే వాళ్ళు చెప్పిన దాన్ని ఈయన రీఇటరేట్ చేశాడు అంతే. అంటే ఇట్ డజంట్ మీన్ దట్ మేము తలకాయలు కోసేస్తాం, రఫా రఫా కోసేస్తాం. 1.5 ఉపన్యాసాన్ని, ప్రెస్ మీట్ని, ప్రభుత్వం తరపున వైఫల్యాలని మొత్తాన్ని కాగ్ ఏదైతే ఇచ్చిందో ఆ కాగు ఒక గవర్నమెంట్ అన్న సంగతి మర్చిపోయి ఆయన లేపినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా ఎక్కడో హాయిగా ఆరోగ్య సూత్రాల్లో యోగాలు సముద్రాలు ఒడ్డున ఉండి 2 రోజుల తర్వాత వచ్చి ఎస్పీని మేనేజ్ చేసి రెండో స్టేట్మెంట్ మీరు ఇచ్చిందని, ఈజ్ ఇట్ నాట్ యువర్ గవర్నమెంట్ ఫెయిల్యూర్? ఫస్ట్ ఆఫ్ ఆల్, వేర్ యూ హ్యావ్ గాన్? యూఆర్ డాన్సింగ్ విత్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అట్ దట్ మూమెంట్. డోంట్ యూ హ్యావ్ మెసేజ్? యోగా డేలో అక్రమాల పట్ల మీకేమైనా జరిగిన అవినీతి పట్ల మీకేమైనా అభ్యంతరాలు ఉంటే ఉండొచ్చేమో కానీ డాన్సింగ్ విత్ ద ప్రైమ్ మినిస్టర్ అనే మాట అయితే మీరు వాడకూడదండి. అది ఏమంటాం అంటే యోగాని మీకు నచ్చకపోవచ్చు కాక, ప్రపంచవ్యాప్తంగా యోగాని అభిమానించి ఆదరించి ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఉన్నారు. మీకు నచ్చినంత మాత్రం డాన్స్ అయిపోతుందా? సరే, అది డాన్స్ కాదండి, డాన్స్ కాదు, యోగా. యోగాలో బాడీలు ఎలా కదులుతాయో అవి ఆల్మోస్ట్ వాళ్ళు అక్కడ యోగా చేసి వచ్చిన వాళ్ళే, జిమ్లు చేసి వచ్చిన వాళ్ళే సినిమాల్లో డాన్స్లు వేస్తుంటారు. వాళ్ళ బాడీ మూవ్మెంట్స్ కోసం అవన్నీ చేసుకుంటారు. యోగా ఈజ్ టు మెయింటైన్ ది ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ది బాడీ, వేరిన్ ఆ ఫ్లెక్సిబిలిటీ తోటి నువ్వు సినిమాలు వేయచ్చు, డాన్స్ వేయచ్చు, ఇంకోటి ఏమైనా చేసుకోవచ్చు. సో దట్ ఈస్ మై మీనింగ్. ఇట్ డజంట్ మీన్ దట్. సరే, ఒకసారి మీ అభిప్రాయం చెప్పారు కదా, మాజీ మంత్రి రోజా గారు ఏం మాట్లాడారో ఒకసారి విని మస్తాన్ రావు గారు. నేను ఒక్క సెకండ్ ఇవ్వండి, నేను వస్తున్నాను సార్. సో ఇన్ని జరిగిన తర్వాత హౌ కెన్ యూ కాల్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఎక్కడ సభలు పెట్టలేదా? పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా వాళ్ళ పార్టీ కానీ ఎక్కడ జరగలేదండి? ఆ సభల్లో మీరు వార్నింగ్లు వెళ్ళేదా? ప్రతిరోజు వార్నింగ్లే కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ వార్నింగ్లని మేము స్వీకరిస్తూనే పనిచేసాం కదా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఆ కారు కింద ఆయన పడ్డాడు, కారు కింద చనిపోలేదు, విలువైనటువంటి ప్రాణం. విత్ డ్యూ రెస్పెక్ట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, మీరు జగన్మోహన్ రెడ్డి గారు మనుషులను ఇచ్చి హాస్పిటల్ తీసుకెళ్లి పార్టీ తరఫున 10 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వండి ఖర్చుల కోసం అని చెప్పి చనిపోతాడని కాదు, హాస్పిటల్ ఖర్చుల కోసం చేసిన తర్వాత ఇంత మానవత్వాన్ని చాటిన వ్యక్తిని మీరు ప్రభుత్వం తరఫున ఏం చేశారు ఇప్పటిదాకా? కాలికేయులు ఎవరు? మీరు దీన్ని ఆయన అడిగిన ప్రశ్నలకి ప్రభుత్వం తరఫున ఒక్క నిమిషం ప్రభుత్వం తరఫున ఏం చేశారని అడిగారు. కేసు పెట్టింది కదా ప్రభుత్వం, మీకు గమనించలేదు? అది 6 మీద కేసు పెట్టింది. A1 డ్రైవర్ రమణారెడ్డి, A2 జగన్మోహన్ రెడ్డి గారు, A3 సుబ్బారెడ్డి గారు, A4 అండ్ A5 మీ మాజీ మంత్రులు 2 వచ్చారు, పేరు నాన్నగారును, A4 జగన్మోహన్ రెడ్డి గారు PA నాగార్జున రెడ్డి గారు, A5 and 6 పేర్ని నాని గారు అండ్ విడుదల రజనీ గారు. మీరు సీనియర్ జర్నలిస్ట్ సార్, మీరు చాలా మీకు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్. ఇప్పుడు ఇరాన్ మనకి ఇజ్రాయెల్ వార్ జరుగుతూ ఉంది సార్, ఫర్ ఎగ్జాంపుల్ వార్ జరుగుతూ ఉంది. ఆ వార్ జరిగే దానిలో చనిపోయిన వాళ్ళ మీద ఎవరి మీద కేసు పెడతారండి? బస్సు పోతా ఉంది, యాక్సిడెంట్ జరిగింది, ఎవరి మీద కేసు పెడితే బస్సులో ఉన్న నేను ఎందుకు చెప్పానంటే ప్రభుత్వం ఏం చేయలేదంటే చేసిందని చెప్పాను. 6 మీద కేసులు పెట్టింది, మీరు అది గమనించాలి. సరే, రోజా గారు ఏం మాట్లాడారో చూసి ఒకసారి మస్తాన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. కాలికేయులు ఎవరు అవుతారో చూడండి. రోజా గారు ఏం మాట్లాడారో ఒకసారి విందామండి. మస్తాన్ రావు గారు, మొత్తానికి వైసీపీ అందరినీ పవర్ స్టార్ లాగా ఊగిపోతూ
ఎన్ని మాటలు మాట్లాడతాడు పవన్ కళ్యాణ్. అదే పవర్ లోకి వచ్చాక ఫ్లవర్ యూత్ చెవుల్లో పెడుతున్నాడు. ఎలక్షన్స్ ముందరేమో గబ్బర్ సింగ్ లాగా డైలాగులు చెప్తాడు. ఇప్పుడు ఎక్కడయ్యా మీరు చెప్పిన యువతకి ప్రామిసులు చేయట్లేదు అంటే రబ్బర్ లాగా మెలికలు తిరుగుతాడు. ఈ రోజు యువత ఎతుకుతున్నారు. మొన్ననే మీరు చూశారు డిప్యూటీ సీఎం కనపడటం లేదు అని ఫ్లెక్సీలతో చాలా మంది తిరుగుతున్నారు.